హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అంటే అనుకున్నారు బాగున్నారా? నేను కూడా బాగున్నా. ఇది సండే కదా, అందుకే నేను వాయిస్ ఇచ్చాను. సో హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. సో వీడియో స్టార్టింగ్ లోనే కేక్ చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఈ వీడియో December 31st రోజు. స్టార్టింగ్ ఒక 3 కేక్ ఆర్డర్స్ ఉన్నాయి. ఆ తర్వాత నెమ్మదిగా కౌంట్ అనేది పెరిగిందనమాట. సో ఆ డే అంతా ఎలా గడిచింది అనేది ఈ బ్లాగ్ లో మీరు చూస్తారు. యాక్చువల్ గా December 31st రోజు కేక్ ఆర్డర్ ఉందని నాకు ముందుగానే తెలుసు. అందుకనే పొద్దున్నే లేచి ఫ్రెష్ అయిపోయిన వెంటనే ఫస్ట్ కేక్ బేక్ చేయడంతోనే స్టార్ట్ చేశాను. ఈ రోజు నేను సేల్ చేసిన కేక్స్ అన్ని కూడా స్పాంజ్ కేక్సే. యాక్చువల్ గా కొంతమంది నన్ను అడిగారు లైక్ క్రీమ్ కేక్స్ కూడా సేల్ చేస్తావా అని. బట్ నేను అప్పటికి విప్పింగ్ క్రీమ్ కానీ నాజిల్స్ ఏమీ తీసుకొని రాలేదు. ఇంకా అందుకనే లేదు, చేయట్లేదు, ఓన్లీ స్పాంజ్ కేక్స్ మాత్రమే ఉన్నాయని చెప్పాను. ఈ రోజు నేను బేక్ చేసిన కేక్స్ అన్ని కూడా స్పాంజ్ కేక్స్ అన్నమాట. ఫస్ట్ ఎగ్ తో చేసిన కేక్స్ అన్ని బేక్ చేసేసాను. ఆ తర్వాత ఎగ్లెస్ ఆర్డర్స్ అన్ని వచ్చాయి. ముందు 3 ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి సైమల్టేనియస్ గా ఒకటి తర్వాత ఒకటి బేక్ చేశాను. సో ఫైనలీ 2 వెనిలా స్పాంజ్ కేక్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇవి కూడా నా ఫ్యామిలీ వాళ్ళే ఆర్డర్ ఇచ్చారు. ఒకటి అనుష ఆర్డర్ ఇస్తే ఇంకొకటి మా బాప ఆర్డర్ ఇచ్చింది. ఈచ్ 250 grams. సో రెండు కూడా డెలివర్ చేయడానికి అని చెప్పేసి వెళ్తున్నాను. సో నా దగ్గర కరెక్ట్ గా టైం కి ఈ బాక్సెస్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. వీటిలో పెట్టించానే కానీ మళ్ళీ నాకు బాక్సెస్ ఇచ్చేయండి, మళ్ళీ అవసరం అవుతాయేమో అన్నాను. బికాస్ నేను అప్పటికి బాక్సెస్ అంటూ కానీ లేకపోతే ఏవి తెప్పించలేదన్నమాట. నాకు కేక్స్ గురించి ఐడియా ఉంది, బట్ రా మెటీరియల్ గురించి ఐడియా లేదు. సో ఇంకా సర్చ్ చేస్తున్నాను. అంటే రా మెటీరియల్ ఇంకెక్కడైనా తక్కువకి దొరుకుతుందా అని. ఆల్రెడీ ఒక 2 షాప్స్ ఎక్స్ప్లోర్ చేశాను, బట్ ఇంకొక షాప్ గురించి తెలిసింది. రీసెంట్ గానే వెళ్ళాను. నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో ఆ షాప్ గురించి కూడా మీతో షేర్ చేసుకుంటాను. December 31st కి నేను పెద్దగా ఏమీ ప్లాన్ చేయలేదు కాబట్టి కేక్ బాక్సెస్ కూడా నేను తీసుకోలేదు. అనుష వాళ్ళ దగ్గరికి వెళ్ళక ముందే నేను ఆల్రెడీ ఇంకొక కేక్ బ్యాటర్ కూడా మిక్స్ చేసి బేక్ చేయడానికి పెట్టేశాను. కేక్ బేక్ అయ్యే లోపు నేను బుజ్జిబాబు వెళ్ళి అనుషకి మా బాపకి ఇద్దరికి ఆర్డర్ ఇచ్చేసి వచ్చాము. ఈ మూమెంట్ చాలా స్పెషల్ గా అనిపించింది బికాస్ దిస్ వాజ్ అవర్ ఫస్ట్ ఇన్కమ్ గురించి మళ్ళీ మాట్లాడతాను. ఇంక ఇక్కడైతే కేక్ నేను వచ్చేసరికల్లా బేక్ అయిపోయింది. అమ్మ అత్తయ్య ఇద్దరికి కూడా నేను ఆల్మోస్ట్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నెమ్మదిగా నేర్పించేస్తూ ఉన్నాను. ఇప్పటికైతే వాళ్ళు కేక్ బేక్ అయిందా లేదా చెక్ చేయడం వరకు నేర్చుకున్నారు. ఇంకా వాళ్ళే చూసారు కేక్ బేక్ అయిపోయిందని తీసి పక్కకు పెట్టేశారనమాట. ఓకే, ఇందాక చెప్పాను కదా ఇన్కమ్ గురించి మాట్లాడతాను అని. నేను సంపాదించింది రూపాయి అయినా సరే నాకు ఇష్టమైన జాబ్ చేస్తున్నాను. ఎంతో ప్యాషనెట్ గా ఉన్నానన్నమాట నేను ఏదో ఒక బిజినెస్ చేయాలి అని. సో థ్యాంక్ గాడ్ దట్ ఐ వాజ్ ఇన్ టు బేకింగ్. బేకింగ్ ఇస్ జస్ట్ లైక్ అ థెరపీ. ఎంత స్ట్రెస్ఫుల్ గా అనిపించినా బేక్ చేస్తూ ఉన్నప్పుడు ఆ వచ్చే సాటిస్ఫాక్షనే వేరే లెవెల్. బికాస్ నేను స్టార్టింగ్ వంట నేర్చుకోవడమే కేక్ తోని నేర్చుకున్నాను. ఫస్ట్ నేను బేక్ చేసిన రెసిపీ కేక్. ఈవెన్ బుజ్బాబ్ పుట్టక ముందు కూడా మా ఇంట్లో ఎక్కువ కేక్ బేక్ చేసేదాన్ని. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కొంచెం బ్రేక్ వచ్చిన తర్వాత మళ్ళీ బుజ్బాబు పుట్టేసరికి వాడికి ఎవ్రీ మంత్ బర్త్డే చేయాలని చెప్పి ప్రతి నెల కేక్ బేక్ చేసేదాన్ని. అలా ఇంకా పర్ఫెక్ట్ గా ఎలా కేక్ బేక్ చేయాలో నేర్చేసుకున్నాను. ఈవెన్ డిఫరెంట్ రెసిపీస్ కూడా అప్పుడే ట్రై చేసేదాన్ని. అండ్ నౌ ఇప్పుడు బేకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఇనిషియల్ డేస్ లో నేను చాలా లాస్ అయిపోయాను. బికాస్ బేక్ చేయడం వచ్చు, బట్ అవి ఎంత రేట్ కి అమ్ముతారో నాకు అసలు తెలియలేదు. అప్పుడు కొంచెం బాగానే లాస్ అయిపోయానులేండి. ఎంత లాస్ అయినా సరే దిస్ ఇస్ మై ప్యాషన్, ఐ హ్యావ్ టు వర్క్. ఓకే, లెట్స్ మూవ్ ఆన్. నెక్స్ట్ ఇంకా మంచిగా మనం చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా ఎప్పుడు కూడా లేదు ఇంకా స్టాప్ చేసేద్దాము అన్న ఆలోచన నా బుర్రలోకి రానివ్వలేదు. బట్ మన సరౌండింగ్స్ ఉంటాయి కదా, అవి మనల్ని చాలా ఇంపాక్ట్ చేస్తాయి అనమాట. అందరూ అనుకోవచ్చు ఇది నీకు అవసరమా, జాబ్ చేసుకుంటున్నావు, ఇంకా ఈ బిజినెస్ ఎందుకు నీకు, మీ నాన్న ఉన్నారు, మీ నాన్న నిన్ను బాగానే చూసుకుంటారు. ఇలా చాలా కామెంట్స్ నేను విన్నాను. నా ఫేస్ మీద కూడా అడిగిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. బట్ నేనేమనుకుంటానంటే ఓకే డాడీ ఉన్నారు చూసుకుంటారు, బట్ నేనంటూ ఎందుకున్నాను, నేనంటూ ఏదో ఒక పని చేసుకోవాలి కదా. ఓకే ఒక జాబ్ చేసుకుంటున్నాను, బట్ నాకు వేరే ప్యాషన్ ఉంది కదా. ఐ హ్యావ్ టు ఫుల్ఫిల్ మై డ్రీమ్స్. నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాస్ హ్యావింగ్ అ బేబీ అండ్ ఐఎమ్ అ సింగిల్ మదర్. సో ఐ హ్యావ్ టు బ్యాలెన్స్ బోత్. అది బ్యాలెన్స్ చేసుకోవాలి, వాడికి ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఆర్ ఎల్స్ వాడి డ్రీమ్స్ వాడు అచీవ్ చేసుకోవాలి అంటే ఐ హ్యావ్ టు వర్క్ హార్డ్. సో లైఫ్ మీద ఒక చిన్న క్లారిటీ వచ్చింది ఆఫ్టర్ బీయింగ్ అ సింగిల్ పేరెంట్. సో దెన్ ఐ డిసైడెడ్ ఓకే ఐ హ్యావ్ టు వర్క్ హార్డ్ అంటిల్ మై 30s. ఇంకొక 6 years నా చేతిలో ఉన్నాయి. సో ఈ 6 years లో ఎంత వీలైతే అంత నేను కష్టపడాలి, నా లైఫ్ ని ఒక ప్రాపర్ వేలో సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేసుకుంటేనే రేపొద్దున నా కొడుకు ఫ్యూచర్ బాగుంటది. ఇప్పుడు క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరు రేపొద్దున నన్ను కానీ నా కొడుకుని కానీ చూసుకోరు. ఎస్ ఐ అగ్రీ, నాకు మా డాడీ ఒక బ్యాక్ బోన్ సపోర్ట్ లా ఉన్నారు. ఆయన అలా సపోర్ట్ చేయబట్టే ఐ వాస్ హియర్ స్టాండింగ్ రైట్ బిఫోర్ యూ రైట్ నౌ. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది సింగిల్ మదర్స్ ఉన్నారు, ఆర్ ఎల్స్ ఎనీ గర్ల్ అవుట్ దేర్. ఇఫ్ యు ఆర్ ప్యాషనేట్ టు వర్క్ ఆన్ ఎనీథింగ్ ఆర్ యూ వాంటెడ్ టు ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్,
ట్రై టు కన్వే యువర్ వర్డ్స్ టు యువర్ పేరెంట్స్. ఫస్ట్ పేరెంట్స్ తర్వాతే ఎవరైనా సరే. సో పేరెంట్స్ అర్థం చేసుకున్నట్టు మనల్ని ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. సో ఎస్, స్టార్టింగ్ లో పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు, బట్ లెట్ దెమ్ నో వాట్ యు ఆర్ అప్ టు. నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఎలా ప్లాన్ చేసుకుంటున్నావు, వాట్ యు ఆర్ ప్యాషనేట్ అబౌట్, ఎవ్రీథింగ్ వాళ్ళతో కూర్చొని మాట్లాడండి. ఒక ఆడపిల్ల ఇంత స్ట్రాంగ్ గా నేను ఈ పని చేస్తాను, నాకు ఆ శక్తి ఉంది, నాకు చేసుకోవడానికి ఆపర్చునిటీ ఇవ్వండి అంటే ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు చెప్పండి. సో మీరు మాట్లాడే విధానం బట్టే ఉంటుంది. సో ట్రై టు కన్విన్స్ యువర్ పేరెంట్స్, లెట్ దమ్ నో అబౌట్ యువర్ థాట్స్ అండ్ ఎవ్రీథింగ్. డెఫినెట్ గా వాళ్ళే యాక్సెప్ట్ చేస్తారు. సో ఎక్స్ప్లోర్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. Push yourself, work hard, be patient. End of the day, you should be happy and let your dreams come true. ఇలా ఇంగ్లీష్ లో చెప్పాను అని ప్లీజ్ ఎవరు ఏమీ అనుకోవద్దు, బికాస్ నాకు మాట్లాడుతుండగా కూడా ఇంగ్లీష్ వచ్చేస్తుంది అండ్ ఒక్కొక్కసారి కంప్లీట్ గా తెలుగు పదాలన్నీ మర్చిపోతూ ఉంటాను. ఇదంతా ఇంగ్లీష్ లో కన్వే చేసినంత ఈజీగా నేను తెలుగులో కన్వే చేయలేను, అందుకనే ఇంకా ఇంగ్లీష్ లోనే కన్వే చేసేసాను. అండ్ ఆ రోజు ఆల్మోస్ట్ 3 ఎగ్ కేక్స్ ఆర్డర్ వస్తే ఇంకొక 3 ఎగ్లెస్ కేక్స్ ఆర్డర్ వచ్చాయన్నమాట. ఇంకో కేక్స్ అన్ని బేక్ చేయడం అయిపోయింది, ఆర్డర్ కూడా డెలివర్ చేసేసాము. లాస్ట్ లో ఇంకా ఫైనల్ గా 9:30 ఆ టైం కి మా అపార్ట్మెంట్ ఆంటీ వాళ్ళు కాల్ చేసి ఒక ½ kg కేక్ కావాలి అన్నారు. వాళ్ళకి కూడా కేక్ ఆల్రెడీ బేక్ చేసేసాను. ఐ థింక్ వాళ్ళది ఎగ్లెస్ వెనిలా కేక్ అనుకుంటాను. బట్ కేక్ మీద క్రీమ్ కోసం నా దగ్గర విపింగ్ క్రీమ్ కానీ బటర్ క్రీమ్ కానీ అవైలబుల్ గా లేదని చెప్పాను కదా. ఆంటీ వాళ్ళకి చాక్లెట్ గనాష్ చేయగలను, దాంతో డెకరేట్ చేయమంటారా అంటే ఓకే చెప్పారు. సో ఇంక ఇక్కడ లాస్ట్ మినిట్ లోని ఇంకా చాక్లెట్ గనాష్ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఆ రోజు ఎంత హెక్టిక్ అయిపోయింది అంటే ఒక సైడ్ కేక్ బేక్ అవడానికి పెట్టి నెక్స్ట్ వెళ్ళి నేను వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఆ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చే లోపు కేక్ కూడా బేక్ అయిపోయిందే కానీ వీడియో వాయిస్ ఓవర్ మాత్రం కంప్లీట్ అవ్వలేదు. ఒక్కొక్కసారి చెప్తున్నాను కదా నేను మాటలు కూడా మర్చిపోతాను. ఆ రోజు ఎంత ట్రై చేస్తున్నా వాయిస్ ఓవర్ నీట్ గా ఇవ్వడానికి, బ్యాక్ ఎండ్ లో ఒకటి చెప్తున్నాను కానీ నేను కన్వే చేయాలనుకున్నది ఒకటి. సో అలా మొత్తానికి ఇంక ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి అక్కడితో స్టాప్ చేసేసి వెంటనే వచ్చి చాక్లెట్ గనాష్ ప్రిపేర్ చేశాను. ఆ చాక్లెట్ గనాష్ కూల్ అయిన తర్వాత ఇప్పుడు కేక్ మీద స్ప్రెడ్ చేస్తున్నాను. సో ఇది స్ప్రెడ్ చేసి ఫస్ట్ ఒక క్రమ్ కోట్ ఇచ్చేసిన తర్వాత మొత్తం సెట్ అవ్వడానికని ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఈ లోపు పక్కింటి అక్క వాళ్ళు ముగ్గులు కూడా వేసేసారు. అక్క వాళ్ళ పాపకి ముగ్గులు వచ్చు, తను బాగా ముగ్గులు వేస్తుంది. ఇన్ఫాక్ట్ నాకే ముగ్గులు రావు. ఇంకా తను ముగ్గు వేస్తున్నప్పుడు అనుకుంటున్నాను అనమాట వీడియో షూట్ చేస్తూ, నేను ముగ్గులు వేయాలి కదా, ఏ ముగ్గు వేయాలి, నాకు వచ్చిన అద్భుతమైన ముగ్గులు రెండే, ఆ రెండిటిని అటు తిప్పి ఇటు తిప్పి ఏమైనా వేద్దామా అని ఆలోచిస్తూ వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. వాళ్ళు నీట్ గా బాల్కనీ ముందు ఇలా న్యూ ఇయర్ ని వెల్కమ్ చేస్తూ మంచిగా ముగ్గుతో ప్రెజెంట్ చేశారు. నాకైతే బాగా నచ్చింది. ఇంక ఇక్కడ వీడియో షూట్ చేసేసి వెంటనే ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసేసాను. కేక్ సెట్ అయిందేమో అని చూసాను కానీ అది ఇంకొంచెం టైం పడుతుంది అనమాట. సో కొంచెం టైం ఉంది కాబట్టి ఇప్పుడు ముగ్గు వేసేద్దామని అనుకున్నాను. అత్తయ్యకి ముగ్గులు వచ్చు కానీ బుజ్జిబాబుని అత్తయ్య పక్కనే పడుకోబెట్టాను. వాళ్ళిద్దరూ మంచిగా పడుకున్నారు. ఇంకా మా అమ్మకి నాకు ముగ్గులు చాలా అద్భుతంగా వచ్చాను. నాకు వచ్చిన 2 ముగ్గులైనా కొంచెం నీట్ గా కనిపిస్తాయేమో కానీ మా అమ్మ వేసిన ముగ్గులు చూస్తే క్షుద్ర పూజలు చేస్తున్నారా అనిపిస్తుంది. అసలుకే న్యూ ఇయర్ చూసిన వాళ్ళు జడుచుకుంటే బాగోదు కదా అని చెప్పి ఇంకా నేనే ముగ్గు వేద్దామని డిసైడ్ అయ్యాను. నాకు అన్ని అందివ్వడంలో మా అమ్మ హెల్ప్ చేస్తుంది అనమాట. సో దిస్ వాజ్ హర్ ఆల్ టైమ్ డ్యూటీ. నేను ఏ పని చేస్తున్నా బ్యాక్ ఎండ్ లో మొత్తం అందించడం అంతా మా అమ్మ చూసుకుంటుంది. అలా మా అమ్మ హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు నేను ముగ్గు మీ అందరికీ ప్రదర్శింప చేస్తాను. సో చూస్తూ ఉండండి. ఇప్పుడు ఇంకెవరు జడుచుకోను అంటేనే నా ముగ్గును చూపిస్తాను. సో నేను వేసిన అద్భుతమైన ముగ్గు ఇదే అన్నమాట. బేసిక్ గా నాకు ముగ్గులు రావు కానీ మెహందీ డిజైన్స్ వచ్చు. నాకు వచ్చిన మెహందీ డిజైన్స్ ని ఒక ముగ్గులాగా కన్వర్ట్ చేసి అటు తిప్పి ఇటు తిప్పి ఫైనల్ గా ఇలా మీకు ప్రదర్శింపజేస్తున్నాను. అదేంటక్క వైట్ లైన్స్ అడ్డదిడ్డంగా ఉన్నాయి అని అనుకోవద్దు. నాకు తిన్నగా ఒక లైన్ గీయడమే రాదు కాబట్టి ఐ హ్యావ్ నో అదర్ ఆప్షన్. నాకు వచ్చినట్టు ఎలాగో ఒకలాగా ఇలా వేశాను. సో ముగ్గు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ లో చెప్పండి. యాక్చువల్ గా ముగ్గు వేయకూడదేమో అని నేను ముందుగానే ప్రిపేర్ అవ్వలేదు. ప్రిపేర్ అయ్యి ఉంటేనా అబ్బా అందరికన్నా మంచి ముగ్గు నేనే వేసి వదిలేండి చెప్పను. ఇంక ఇక్కడైతే ఆ ముగ్గు వేసేసిన తర్వాత
కేక్ కి క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాం కదా, అది మంచిగా సెట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ కోట్ కూడా కేక్ మీద ఆ చాక్లెట్ గనాష్ వేసేసాను. సో మొత్తం చాక్లెట్ గనాష్ వేసిన తర్వాత అప్పుడు ఐడియా వచ్చింది, ఈ చాక్లెట్ బ్యాక్గ్రౌండ్ కి మనం వైట్ కలర్ చాక్లెట్ గనాష్ యూస్ చేసి హ్యాపీ బర్త్డే కానీ హ్యాపీ న్యూ ఇయర్ కానీ రాస్తే భలే కనిపించేది. ఆరెల్స్ విపింగ్ క్రీమ్ తో కానీ బటర్ క్రీమ్ తో రాసినా నీట్ గా కనిపిస్తుంది. బట్ నా దగ్గర అవేమీ లేవు, ఉన్నదల్లా స్ప్రింకిల్స్ ఒకటే. ఫస్ట్ ఈ చిన్న బాల్స్ టైప్ స్ప్రింకిల్స్ వేసి చూసాను, అవి ఎందుకనో అంత నిండుగా అనిపించలేదు. ఆ తర్వాత ఇంకొక మోడల్ స్ప్రింకిల్స్ ఉంటే అవి కూడా వేసాను. ఓకే, ఇక్కడతో బాగుంది, బట్ ఇంకా ఏదైనా యాడ్ ఆన్ చేస్తే బాగుంటుంది అనిపించింది. దెన్ ఇంకా వైట్ చాకో చిప్స్ ఉంటే అవి కొంచెం ఇలా స్ప్రింకిల్ చేస్తున్నాను అనమాట. సో ఓవరాల్ గా కేక్ చూడడానికి ఇలా కనిపిస్తుంది. అప్పటికి నా దగ్గర కేక్ బోర్డ్ కూడా లేదు, అందుకనే ఇలా ప్లేట్ లో చూపించాల్సి వస్తుంది. బట్ ఎస్, వన్స్ అంతా నేను ప్రాపర్ గా అరేంజ్ చేసుకుంటాను. ఆల్రెడీ అరేంజ్ చేసుకున్నాను, అదంతా మీరు నెక్స్ట్ వీడియోస్ లో చూస్తారు. మీకు కొంచెం వీడియోస్ అయితే లేట్ గా పోస్ట్ అవుతున్నాయి, మీరే అర్థం చేసుకోవచ్చు. December 31st వీడియో ఇప్పుడు January 8th పోస్ట్ చేస్తున్నాను అంటే కొంచెం డిలే అయితే ఉండింది. బట్ ఐ ప్రామిస్ యూ, ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వీడియోస్ తో తొందరలోనే మీ ముందుకు వస్తాను. ఆ రోజు మా అపార్ట్మెంట్ కింద ముగ్గు వేస్తే అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే మా వాచ్మెనే మొత్తం నీట్ గా అన్ని ముగ్గులు వేసేసింది. ఇంకా మేము వెళ్ళాల్సిన అవసరం కూడా రాలేదు. ఎవరైనా ముగ్గులు పెడుతున్నారా చూద్దాం. అదేంటి ఎవరు ముగ్గులు పెట్టలే, అంత న్యూ ఇయర్ హడావిడి ఏం కనిపించలేదు నాకు. మీకేమైనా కనిపిస్తుందా? ఓ పెడుతున్నారా, ఓకే వాచ్మెన్ పెడుతున్నాడు. ఓకే, అక్కడ మాత్రం ఏదో ఈవెంట్ అవుతుంది ఆ పైన. అక్కడ మంచిగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, ఇంకెక్కడ అంత హడావిడి ఏం కనిపించట్లే. అందరూ అలాగే చక్కగా లైట్స్ ఆఫ్ చేసుకొని పడుకున్నారు. ఈ ఇయర్ మేము న్యూ ఇయర్ ఏమీ సెలబ్రేట్ చేసుకోలేదు, కేక్ కటింగ్ లాంటిది కూడా ఏం చేయలేదన్నమాట. బుజ్బాబు అడుగుతూ ఉండే, బట్ ఫ్యామిలీలో ఇలా జరిగింది కదా, అందుకని ఇంకా కేక్ కాదు కదా ఏం సెలబ్రేట్ చేసుకోవాలి అనిపించలేదు. ఈవెన్ ముగ్గు కూడా వేసుకోకూడదేమో అనుకున్నా, బట్ మా పిన్ని వాళ్ళు ముగ్గు వేస్తున్నారు అని చెప్తే సరే ఇంకా అమ్మ కూడా జస్ట్ ఒక ముగ్గు అలా వేసేసి వదిలేసే అని చెప్పింది. ఇంకా అలా ఇంటి ముందు ముగ్గు ఒకటి వేశాను. ఇంకా అంతకు మించి సెలబ్రేషన్స్ అయితే ఏమీ జరగలేదండి. సెలబ్రేషన్స్ చేసుకోకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ స్పెండ్ సమ్ క్వాలిటీ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ. మేమైతే మంచిగా ఫ్యామిలీ టైం స్పెండ్ చేశాము. మా న్యూ ఇయర్ ఎలా జరిగింది అనేది మీరు రేపటి బ్లాగ్ లో చూస్తారు. ఇంకా ఈ బ్లాగ్ అయితే నేను ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ అనే ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేసి, సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. సో చూసారు కదండి, ఇది వాళ్ళ వీడియో. మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. Once again, thank you all so much for watching this video till the end, and I will see you all in my next video. Until then, take care. Bye bye.